స్టేట్ అంతా లేదా 4-5 జిల్లాలు అడాప్ట్ చేసుకుని మరీ క్యాంపెయిన్ చేస్తాను అని అన్నారు అప్పుడు. ఇప్పుడు మీకు ఆ టైము లేదు, నాకు తెలిసి అంత ఉందని నేను అనుకోను. ఇప్పుడు కూడా అలాంటి ఆలోచన ఆ టైం లేదండి ఇప్పుడు, ఎందుకంటే లేదు, ఇప్పుడు అంత సమయం లేదు, అంత సమయం లేదు కాబట్టి నేను అంత ఇంట్రెస్ట్ కూడా లేదేమో, ఎందుకంటే ఎంత ఏడిపించిన తర్వాత ఇంట్రెస్ట్ ఉంది. లేదు నన్ను ఏడిపించింది భారతీయ జనతా పార్టీ అండి. అదేనండి, నన్ను ప్రేమించింది తెలుగుదేశం పార్టీ, నన్ను ఏడిపించింది భారతీయ జనతా పార్టీ. సో భారతీయ జనతా పార్టీ స్థానాలను పక్కన పెట్టిన తెలుగుదేశం స్థానాలే నన్ను హక్కును చేర్చుకున్న పార్టీకి వాళ్ళ స్థానాలు ఉన్నాయి కదా. అవును, కానీ ఇప్పుడు సమయం అనేది ఆఖరి నిమిషంలో డిసైడ్ చేశారు కాబట్టి ఎక్కువ సమయం ఉండవలసిన అవసరం, ఎందుకంటే 20 రోజులే హార్డ్లీ, మళ్ళీ 11వ తారీఖుకి క్యాంపెయిన్ ఆపేయాలి. అవును. సో తక్కువ సమయం ఉంది కాబట్టి డెఫినెట్గా ఏదో మా చుట్టుపక్కల ప్రాంతాలు, పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, భీమవరంలోనో, లేకపోతే నేను ఇంకా ఎంపీనే కదా, నా ప్రాంతంలో ఈ పరిధిలోకి ఈ ఇద్దరు నాయకుల్లో ఎవరు వచ్చినా కూడా డెఫినెట్గా నేను ఐ విల్ బి దేర్ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ద టీమ్. సో అంతకుమించి నేను ఇదివరకు అయితే నేను పులివెందులు కూడా వెళ్దాం అనుకున్నా, మా బీటెక్ రవికి తిరగాలి అని చెప్పని, అలా చాలా చోట్లకి అనుకున్నాం. అప్పుడు చాలా ఎక్కువ సమయం ఉంటుందని. ఒకరోజు వెళ్ళండి. ఈ గ్యాగ్ ఆర్డర్ తీసేస్తే మర్డర్ గురించి మాట్లాడడానికి వెళ్తాను. గ్యాగ్ ఆర్డర్ 30 వరకే ఇచ్చింది, తర్వాత ఏమవుతుందో చూడండి. సరే, అది మీ ఇష్టం. కానీ అయితే ఫైనల్గా ఒక మాట చెప్పండి, ఉండిలో ఓటర్స్కి ఉండి మీ పేరెంట్ దాన్ని ఏమంటారు, మీ మదర్